ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 17వ తారీఖు మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి, నక్షత్రం శతభిష నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది, స్త్రీజన సహకారంతో మంచి గౌరవ మర్యాదలను అందుకుంటారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ అందుకోగలుగుతారు. లాభంలో రాహు సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో కుజకేతువులు సంచరిస్తున్నారు. ఒక అనుబంధాన్ని తెగదింపులు చేసుకోవడం కానీ, లేకపోతే ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులు మనకు కాస్త దూరంగా వెళ్ళేటువంటి సూచన కానీ కాస్త నిరాశను కలిగించే సందర్భాలు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ఆనందంగా కాలం గడుపుతారు. దశమ భావంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, విదేశీ అవకాశాలు మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి. లాభంలో శని సంచారం వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులను సృష్టిస్తారు. అధిక ఉత్పత్తులు, అధిక లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ద్వితీయ భావంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల కుటుంబంలో అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు కానీ పసుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమ పిండి పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, అభినందనలు, లాభాలని అందుకుంటారు. తృతీయ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. దశమ భావంలో శని సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఈ రకంగా కాస్త అలసటకు, అనారోగ్యానికి గురి అయ్యేటువంటి సూచనలు కూడా ఈరోజు ఉంటుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ కానీ, పసుపు వర్ణపు వస్త్రధారణ కానీ చేయండి. ఈశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. 1 కేజీ నల్లద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు భాగ్యస్థానంలో శని సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆకస్మికంగా వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు, లాభము, ప్రతిఫలం ఈరోజు అందుకుంటారు. నవగ్రహ దోషం కనిపిస్తోంది. కొన్ని పనులు ముందుకు జరగవు. చిన్న చిన్న ఆటంకాలు, ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేయండి. నవగ్రహాలను దర్శించుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు, ఆత్మీయుల కలయిక సంతోషాన్ని కలుగజేస్తుంది. భాగ్యంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో గురువు సంచారం వల్ల సంతానము అభివృద్ధి పదవిలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధ విషయాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. అష్టమంలో శని సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, ఆత్మీయులతో కానీ మనస్పర్ధలు, కొన్ని సందర్భాల్లో రహస్య జీవనం, చిన్న చిన్న అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వరుని దర్శించుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. 1 కేజీ
నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహు సంచారం ఉంది. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. సునాయాసంగా మంచి లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు విజయవంతంగా పూర్తి చేసి సంతోషిస్తారు. వ్యయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలు కాస్త అశాంతిని కలిగిస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో కుటుంబంలో కానీ బయట కానీ చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలను, అధిక ఉత్పత్తులను అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపును, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. దశమములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. సప్తమ భావంలో శుక్ర సంచారం వల్ల కొంతమంది స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీల వల్ల అవమానాలు మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. కొన్ని అలసందలను అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు అష్టమ భావంలో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా మంచి లాభాలను, శుభవార్తను అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశమ భావంలో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు, జన సంబంధాలు చెడిపోయేటువంటి సూచనలు కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి అభివృద్ధిని సాధిస్తారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం సమాజంలో బాగా విస్తరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యభావంలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త నిరాశ ఎదురయ్యే సూచన కనిపిస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో ఆటంకాలు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శని సంచారం. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట ఆనందంగా కాలం గడుపుతారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల శుభకార్యాల నిర్వహణ, సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో విందు వినోదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అనుకూలంగా ఉంది. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయ భావంలో రాహు సంచారం ఉంది. మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకోవడం, అభిప్రాయ భేదాలు, కలహాలకు అవకాశం కనిపిస్తుంది. దుబారా ఖర్చులు కూడా ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను దానం చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఈ కుంభరాశి వారికి తృతీయ భావంలో ఈరోజు శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తండ్రితో సఖ్యత ఏర్పడడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యారంగంలో మంచి విజయాలను, ఫలితాలను అందుకుంటారు. ఆకస్మికంగా ఒక లాభాన్ని, శుభవార్తను కూడా ఈరోజు మీరు అందుకునే సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొంతమంది వ్యక్తుల సహకార లోపం, మీకంటే వయసులో చిన్నవారితో మనస్పర్ధలు, అనవసరంగా కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది.
పసుపు వర్ణపు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రుణాలను తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచారం ఉంది. బద్ధకం, సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆ రకంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.